మా కాకర చెట్టు అండి, చూస్తున్నారు కదా ఎంత బాగా కాస్తుందో. ఇది ఇప్పుడిప్పుడే వస్తుందండి. చూసారు కదా, ఇదండి ఇదండి మా నానమ్మ చెప్పేది, కాకరకాయ కలవారి కొడలు కనిపించరు బయటికి అని. అంటే లేని వాళ్ళు, అంటే లేని వాళ్ళని ఒకరిని కించపరచడం కాదండి, కొంచెం ఉన్న బడాయిలకు పోతారంట, అన్నీ ఉన్నవాళ్ళు అణిగి మణిగి ఉంటారంట. నానమ్మ చెప్పేది నాకు, అది ఆ సామెత గుర్తొస్తుందండి కాకర చెట్టు చూస్తుంటే. అప్పుడు ఎందుకంటుందో అర్థమయ్యేది కాదు, చిన్నపిల్లలం కదా. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చేటప్పటికి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి మా నాన్నమ్మ ఎందుకు అన్నది అనేది. చూస్తున్నారు కదా లోపల ఎలా దాక్కొని ఉన్నాయో కాకరకాయలు. ఇవ్వండి మా కాకర చెట్టు. ఈ బ్లాగ్లో నేను మా కాకర చెట్టుని కూడా మీకు చూపిద్దామనేసి వద్దండి మా కాకర పాదు. చూడండి కాయలు. హాయ్ గాయ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. దీతు మధ్యలోకి ఎందుకు వస్తావు నువ్వు? మనం ఎవ్వరిని కనిపించకుండా తీయాలి అని నేను చూస్తాను.